మ్యామ్ అడల్ట్స్‌లో చాలా మందికి హియరింగ్ లాస్ ఉంటుంది. హ్మ్. అట్లాంటి వాళ్ళు కాక్లియర్ ఇంప్లాంట్స్‌తోని సరి చేసుకోవచ్చా? సో, అడల్ట్ హియరింగ్ లాస్‌లో లైక్ కండక్టివ్ ఉంటుంది. అంటే చెవి లోపల చిన్న బోన్స్ ఉంటాయి. హ్మ్. ఆ బోన్స్ ఫిక్స్ అవ్వడం వల్ల హియరింగ్ లాస్ రావచ్చు. హ్మ్. లేదంటే నరం దెబ్బతినడం వల్ల రావచ్చు. హుహు. సో, బోన్స్ ఫిక్స్ అయితే దాన్ని సర్జికల్‌గా క్లియర్ చేయొచ్చు. ఒకవేళ కర్ణబెరిగి రంధ్రం ఉన్నా హ్మ్. దాన్ని సర్జికల్‌గా క్లియర్ చేయొచ్చు. ఒకవేళ నరం దెబ్బతింటే అది మీడియం ఆర్ మోడరేట్ ఆర్ సివియర్ లాస్ అయితే హియరింగ్ ఎయిడ్స్ ఎప్పుడైతే వర్క్ చేస్తాయో వీ విల్ యూజువల్లీ ప్రిఫర్ హియరింగ్ ఎయిడ్స్. ఓకే. హియరింగ్ ఎయిడ్స్‌లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. బిహైండ్ ద ఇయర్ ఆర్ కంప్లీట్‌లీ ఇన్ ద కెనాల్ హియరింగ్ ఎయిడ్స్ అని ఉంటాయి. సో, వాటిలో ఏదన్నా మనం ప్రిఫర్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ హియరింగ్ లాస్. హుహు. ఒకవేళ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంది, వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ వర్క్ చేయట్లేదు అంటే దెన్ వీ కెన్ గో ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్. ఓకే. అది డిపెండింగ్ ఆన్ patient's affordability, we can do either unilateral or bilateral cochlear implant. Two sides hearing loss ఉన్న వాళ్ళకి, profound loss ఉన్న వాళ్ళకి bilateral cochlear implant అయితే బెటర్. ఒక సైడ్ కొంత మోడరేట్ ఆర్ సివియర్ ఉండి, ఒక సైడ్ ప్రొఫౌండ్ ఉంది అంటే ప్రొఫౌండ్ ఉన్న సైడ్ కాక్లియర్ ఇంప్లాంట్ చేసి అదర్ సైడ్ హియరింగ్ ఎయిడ్ కూడా పెట్టొచ్చు. ఓకే.